హలో అండి. మన వైజాగ్ ట్రిప్‌లో నెక్స్ట్ కటికి వాటర్ ఫాల్స్‌కి అయితే వెళ్తున్నాం. చూసారా అంత దూరంగా కనిపిస్తుంది. ట్రెక్కింగ్ అయితే ఒక 2 కిలోమీటర్స్ దాకా చేయాల్సి ఉంటుంది. అక్కడ వరకు వెహికల్స్ వెళ్ళవు. సో చిన్నమ్మ, నేను అందరం అయితే నడుస్తూ వెళ్ళాము. చూడండి స్టెప్స్ అయితే చాలా హైక్ ఉన్నాయి. చాలా అంటే చాలా కష్టపడుతూ అయితే వెళ్ళాము చూద్దామని. పిల్లలతోటి ఇవంతా ఎందుకు అని అనుకుంటారుగా. ఇప్పుడు చూడండి. చూడండి వాటర్ ఫాల్ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంతే ఇంత వాటర్ ఫాల్ చూడాలంటే మనం ఆ మాత్రం ట్రెక్కింగ్ చేయాలి. పిల్లలు, నేను, సిరి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అయితే మేము వెళ్ళింది మాన్సూన్ సీజన్లో కాబట్టి ఇక్కడ వెదర్ కూడా బాగా చల్లగా ఉంది. చిన్నమ్మ, చిన్నారి, నేను, సిరి అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము. దాదాపు ఒక 1 అవర్ పాటు అక్కడ వాటర్ ఫాల్స్లో అయితే టైం స్పెండ్ చేసాము. చూడండి వాటర్ ఫాల్ ఎట్లుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఎలాగో చూస్తున్నారు కదా, కొంచెం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వ్యూస్ మనకు రెయినీ సీజన్లో అయితే ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ థ్రిల్ ఫీల్ కావచ్చు. కాస్త ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదని కాదు, ఏ వాటర్ ఫాల్కి వెళ్ళాలన్నా మనం ఆ మాత్రం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది వాటి వ్యూని ఎంజాయ్ చేయడానికి. తర్వాత సిరి, నేను అయితే కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము దానికి. ఇది అరకు ట్రిప్పులో చూసాము. ఇది కటికి వాటర్ ఫాల్స్ అనేది, ఇది హైయెస్ట్ వాటర్ ఫాల్స్ అంట వాళ్ళు చెప్పారు. అండ్ అక్కడ వాటర్లో చూడండి శివాంశుని, చిన్నారి ఉన్నారు. అంత హైట్ నుంచి పడుతుంది కానీ చాలా అంటే చాలాసేపు ఎంజాయ్ చేసాము. జారి పడేటట్టు అలా ఏం లేదు, అందుకే అంతమంది ఉన్నారు అక్కడ. పిల్లల్ని కూడా పట్టుకొని అయితే ఉన్నాను, కొంచెం స్లిప్పీగా ఉందని. సిరి చూడండి, కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. మా ట్రిప్లో అయితే ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు మడగడ వ్యూ పాయింట్ చూసారు కదా, అదే మబ్బుల్లో తేలినట్టు. దాని తర్వాత అయితే మేము బాగా థ్రిల్ ఫీల్ అయిన వ్యూ అయితే ఇదే కటికి వాటర్ ఫాల్స్. సో వెహికల్స్ అయితే కొంచెం దూరం వరకు వచ్చి ఆగిపోతే అక్కడ నుంచి మనం ఒక 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఈ వ్యూని అయితే మనం ఎంజాయ్ చేస్తాము. చూస్తున్నారు కదా, కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది వాటర్ ఫాల్ ఎండింగ్ ఇలా ఉందన్నట్టు. సీనరీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇక్కడ మేము వాటర్ ఫాల్ దగ్గర ఇక చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక మళ్ళీ బ్యాక్ టు వెహికల్స్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ నడవాలి. వచ్చేటప్పుడు అంతా ఎక్కడం కాబట్టి అట్లా ఫీల్ అయ్యాం, కానీ ఇప్పుడు దిగడం కదా అంత ఏం లేదు, హ్యాపీగానే అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.